ఈ మధ్య మన పెద్ద పెద్ద సార్లందరూ వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేయాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ముందు ఆ చేంజెస్ని మీ సొంత కంపెనీల్లో ట్రయల్ చేసి చూడొచ్చు కదా. ఇప్పుడు మీరు కూర్చున్న ఆ కుర్చీలు కూలిపోతాయని భయమా? అసలు మనం పుట్టింది కుక్కల్లో పనిచేసి చావడానికి కాదు, చక్కగా పనిచేసి మన అవసరాలు తీర్చుకోవడానికి. అయినా ఈ పెద్ద సార్లు అన్ని గంటలు పనిచేసింది వాళ్ళ సొంత కంపెనీల కోసం. ఇదే సార్లు వేరే కంపెనీలో అదే జీతానికి వారానికి అన్ని గంటలు పనిచేసేవాళ్ళ? ఉద్యోగమే పరమావధిగా ఉన్న గత కాలంలోనే ఎవరో అలా చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్యాషన్ అండ్ హాబీల కోసం ఉద్యోగాలే మానేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ఎంప్లాయీస్ అందరూ థ్యాంక్స్ చెప్పి జంప్ అవుతారు. అప్పుడు మిగిలిన వాళ్ళతో వారానికి 90 ఏం కర్మ, 150 గంటలు పని చేయించుకోవచ్చు. అసలు రోజుకి 9 గంటలు పనిచేస్తుంటేనే మన ఐటీ ప్రజలకు అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. ఇంకా వీళ్ళు చెప్పినట్టు చేస్తే 3 నెలలకే పోతాం. ఇదంతా నేను ఊరికే చెప్పట్లా. ఎన్నో రీసెర్చ్, ఎంతోమంది సైంటిస్టులు మన కరెంట్ వర్క్ కల్చర్ గురించి పరిశోధించి చెప్పినవి మీకు చెప్తున్నాను. మనం రోజుకి 1 గంట పూర్తిగా వర్కౌట్స్ చేస్తే మంచి ఫిజిక్ వస్తుంది. బాగుంది కదా అని చెప్పి రోజుకి 20 గంటలు వర్కౌట్సే చేస్తే చచ్చూరుకుంటాం. ఎందుకంటే మన బాడీకి రెస్ట్ అవసరం, అలాగే మన మైండ్కి కూడా. స్ట్రెస్ అనేవాడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది కదా. ఆ స్ట్రెస్ ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అసలు అంత స్ట్రెస్ తీసుకుని మనం ఏ ఫ్యామిలీ కోసం అయితే పనిచేస్తామో చివరికి వారికే దూరం అయిపోతాం. అలాగే డిప్రెషన్ గురించి వింటుంటాం. చాలామంది మనలాంటి యువత ఈ డిప్రెషన్కి గురై బతకాలని ఆశ చచ్చి సూసైడ్స్ కమిట్ చేస్తున్నారు. అతి ఏదైనా మంచిది కాదు. కష్టపడి పనిచేయాలి, అంతేగాని విరక్తి వచ్చేలాగా పనిచేయకూడదు. అలా చేస్తే మన చావు మనమే కోరి తెచ్చుకునే వాళ్ళం అవుతాం. మెంటల్ ఇన్స్టెబిలిటీ. జస్ట్ ఒక వారం పాటు రోజుకి 15 గంటలు గేమ్స్ మాత్రమే ఆడండి మీ మొబైల్లో. దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. హెల్యూసినేషన్స్ రావచ్చు, మన చుట్టూ సమాజం బోరింగ్గా అనిపించవచ్చు, కోపం, చిరాకు వంటివి దారుణంగా పెరుగుతాయి. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు రోజుకి 15 గంటలు అదే పని చేస్తే, అమ్మో, ఆ ఊహే జస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఈ పైన చెప్పిన 3 కారణాలు మన్నే కాక మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎంతో డిస్టర్బ్ చేస్తాయి. కష్టపడి ఇష్టంతో పనిచేయడం వేరు, పనిచేయడం కోసమే కష్టపడడం వేరు. నార్త్ కొరియాలో బానిసత్వం గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో మన గురించి అవతల వాళ్ళు కూడా అలా చెప్పుకుని నవ్వుకునేలా చేసేంత వరకు నిద్రపోయేలా లేరు మన సోకాల్డ్ మేధావులు. మన ఇండియన్స్నే చాలామంది ఫారిన్ కంపెనీస్ ఎక్కువగా సీఈఓస్ లేదా హై పొజిషన్స్లో అపాయింట్ చేస్తాయి. అంతవరకు ఓకే, కానీ దాని వెనకాల ఉన్న వన్ ఆఫ్ ది రీజన్ మనం పేరు, డబ్బు, హోదా లాంటి వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతమందినైనా కష్టపెడతాం. నేను అందరు సీఈఓస్ గురించి, లీడర్స్ గురించి అనట్లేదు. చాలామంది చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన సోషల్ మీడియాలోనే అలా అతిగా వర్క్ చేసే కల్చర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నాలాగే మీకు కూడా అనిపించినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.